ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. మేము పాలు తాగేసినాము. నిన్నటి వీడియోలో తీసారు కదా, మేము బయటికి పోయినుండే. అండ్ బయటికి అంటే అట్లా కాదు, ఈయన కోసం ఫ్రూట్స్ ఇంకా ఇట్లకి కొన్ని సామాన్లు అయిపోయినుండే. అవన్నీ తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది. తిని పండుకొని లేచి అక్కడ అన్నీ చదివేసినాము. లేకపోతే అవి అట్టనే ఉన్నాయి అనుకో, మళ్ళీ అవి మేము చూసుకోము. అవి మురిగిపోతే కరెక్ట్ వీళ్ళకే దొరుకుతాయి, అవి మాకు కూడా దొరకవు. మళ్ళీ తిప్పి వాడాల్సి వస్తుంది. అందుకని చెప్పి ముందే అన్నీ మంచిగా నీట్గా చదివేసినాము. ఇక ఈరోజు నైట్కి వంట కర్రీ వచ్చేసి పుంటికూర. నానిగానికి మస్తు ఇష్టం ఈ కూర. ఆమెకి ఈ కూరతోటి 3 రోజులు పెట్టినా తింటుంది. అంత ఇష్టం ఆమెకి. ఎంత పుల్లగా ఉన్నా సరే అట్లనే తింటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ కూరని మొన్న తీసుకొని వచ్చిర్రు, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి పుంటికూరని అయితే తెంపుతున్నాము. పుంటికూర తెంపిన తర్వాత ఇల్లు నూకేసి ఇంకా దేవుని దగ్గరికి సిద్ధం కావాలి. ఆపోయిందా? తింటావా ఇంకోటి? కోసేమంటావా? ఏంటిది అది? గేది కాదంటే పిన్ని కోసిస్తుంది. బరువు అవుతుందా? ఏం కాదు, ఆగ్నే వస్తుంది. సగం పచ్చిస్తే కూడా బరువు అవుతుందా? వచ్చింది. నువ్వు పాయి తాగవా? అక్క మీద పెట్టిందా పాలు? నువ్వు తాగవా మరి? నువ్వు తాగవా పాలు? మరి ఎందుకు పోయమన్నావు పాలు? అవి పప్పులు కాదురా, పప్పులు కాదు అవి ఇత్తులు. నువ్వు తిన్నావా? తినలేదా? అట్లా తినొద్దురా, ఏటన్నో పక్క నుంచి తిను. అది తినాలి. వావ్, సూపర్. చెప్పు ఎమ్మి అను, చెప్పురా. ఎమ్మి బాగుందా? ఏంటిది అది? వాటర్ మిలన్ అంటరా? వాటర్ మిలన్. చెప్పురా. బాబాయ్ లాలా వాటర్. బాబాయ్ వాటర్లో ఏం చేస్తుండు? అన్నకు రొట్టెనే ఈరోజు. చపాతీ లేకపోయారు? చపాతీ రోజు తింటే హీట్ అవుతుంది, మళ్ళీ తీసుకోమన్నారు. గోధుమ పిండి అని చెప్పేసా ఈ రొట్టె అయితే రోజు అదే పెట్టినాం అనుకో తినబుద్ధి. ఈరోజు మనం తెచ్చిన సద్దలు అవి తెచ్చినాం చూడు, అవి దీనికే కదా. రొట్టె నీకు కలపలేదు, కలపాలి. కలిపిన తర్వాత ఆ రొట్టె ఇంకా మంచిగా ఉంటుంది. ఏ కోన్సా కర్రీ? ఇది అది గోకరకాయనా? ఓకే, డన్. పప్పాజీ నిమ్మలా కూర్చున్నావా? కానీ చలి నిజంగా బయట కూడా చాలా ఉంది. ఎట్లా మళ్ళా జ్వరం పట్టిందా? బయట ఎండగొట్టిన అయిపోతుండే కదా. ఈ వర్షం పడ్డది సాయంత్రం తెలుసుగా. చలి ఘోరంగా చలి పెడుతుంది. ఆ స్వెటర్ వేసుకుని ఉబ్బరిస్తే తెలుసుగా నీకు. మరి వేసుకో కంపల్సరీ. వద్దు అవసరం లేదు. దాని మీద కూర్చున్నప్పుడు స్వెటర్ వేసుకున్నావు కదా, ఆ స్వెటర్ ఎప్పుడే సరిపోతుంది. ఇంకా దానికి చాలా ఎందుకు? ఇంకా చాలా థ్యాంక్ యూ. దేనికి? ఎంతోమంది కాల్ చేసి నన్ను పరామర్శిస్తారు. బయట పోతలేవు మరి. అవారి స్వామన్న ఎట్లున్నావు అని. చాలా థ్యాంక్ యూ. తొందరలోనే కోలుకుంటా. ఇంకొక 3-4 డేస్ అంతే. నిమజ్జనం, గణపతి నిమజ్జనం రేపే. గణపతి వస్తాను రాను. అయ్యో, మన గణపతి మరి రేపే తీసుకుపోయి పెట్టేసారు. ఆడికెళ్ళి అట్లా తీసుకెళ్ళిపో. అంతేనా? మాట్లాడిన డీజే కూడా అయిపోయింది. పొద్దునే మాట్లాడేసిన, అడ్వాన్స్ కూడా అయిపోయింది దానికి. అది పైకన్నా నువ్వు కానీ లేదు, చలి పెడితే దాన్ని కూడా చలి వచ్చేదే దాని నుంచి వద్దు. ఇప్పుడు సాయంత్రం పోవాలా? అవును ఒకసారి మరి తిన్నాక పోవాలేమో. చూద్దాం. అట్లా రాదు, టైట్ ఉంది కదా, అట్లా రాదు. ఒకసారి ఎట్లా మరి రాదనుకుంటే మళ్ళీ ఎందుకు అనుకుంటున్నాను? అది ఎలాస్టిక్ కదా, ఇబ్బంది అవుతుంది. అదా టచ్ అయితే సార్ వద్దు, వదిలేసి నువ్వు ముందు స్వెటర్ వేసుకొని పెట్టుకున్నట్టు మళ్ళీ స్వెటర్ పనికి రాదు. ఎట్లయినా ఇబ్బంది అది. ఉన్నది ఏం కాదు. ఇప్పుడు మనం వేడి వాటర్ కంపల్సరీ. నెత్తి మీద ఒక 10 గంపలు మాలు పెట్టి వదిలేసి బరువు
అట్లుంది పొజిషన్. గట్టినే ఉంటుంది, నెత్తట్నే ఉంటుంది, నోరంతా పైన పైన ఉంటుంది. కానీ ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా ఇస్తుంది స్వప్న. వేడి వాటర్ తాగుతున్నా, అన్నం వేడి ఎప్పుడైనా వేడి ఎప్పటికప్పుడే వండి వేడి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. చూద్దాం ఇక దేనికి ఘోరంగా కాదు. గడ ఏం చేస్తుండ్రు? వాడు అద్దంలో ఆడతాడు, వాడికి అది పిచ్చి ఆనందం. అలా చూసుకుంటాడు, వాళ్ళ పిలుచుకుంటాడు. ఎవరు రాడా? అరే నువ్వు ఇచ్చిన వాటర్ ఏది? ఎవరు రాలా? బయట ఉన్నాయి. ఇంకేం మాటలు? అబ్బో 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 వాడు చూడవు. అలా చూసుకుంటాడు, లేకపోతే ఏం చేస్తాడు అలా ఈడ బయట నిల్చొని అలా వాడే కనిపిస్తాడు కదా, ఇక్కడ రాని పిలుచుకుంటాడు. ఉండలే ఎందుకు ఇది పొద్దుగాల నిందా? ఎక్కువైందిరా ఇలా. ఉప్పు ఎక్కువ తినదు, కారం ఎక్కువ తినదు. నేను తినలే మరి మధ్యాహ్నం వేరే కర్రీ వేసుకున్నా. నేను తినలేను మధ్యాహ్నం, ఎక్కువనే ఉంది. టమాటా కర్రీ వేసుకున్నా. ఇప్పుడు నువ్వు కొంచెం సరే తిను డైట్ గా. కారం వేసుకుని అదంతా ఉంటే ఇదంతా ఉంది. గట్టిగా ఉంటుంది, జుమ్ అంటది కదా, అందుకని మనిషి అన్నప్పుడు అన్ని తట్టుకోవాలి. ఇంకా పుంటి కూర రుబ్బవాసి వండిరా? వావ్, నాన్నగారు ఏంది నాని కుంతి కూర అంటారా? ఇలా కుంతి కూర, కుంతి కూర, కుంతి కూర. రొట్టె సరిపోవా? సరే సరిపోతాయి కదా. ఇదే లాస్ట్ రొట్టెనా? ఓకే క్యారీ. ఇదే పుంటి గొంగు ఏది? ఇదేనా? తీసి రుబ్బాలా ఇప్పుడు? చలో నాని, అరే అది గొట్టం తీసుకురావా? పత్తి అంటారు, పప్పు గుత్తి, పప్పు గుత్తి, పప్పు గుత్తి ఇస్తారా? అబ్బా ఫోన్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు వద్దా, ఒకసేపు ఆగు, దీపం ముట్టియాలి ఇప్పుడు. ఒకసేపు ఆగు, నువ్వు తర్వాత కొడదు సరేనా? నేను స్నానం చేసి వస్తా, అప్పుడు ముట్టిద్దాం సరేనా? ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఏమైందా నీ? ఏవో నాని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది, దీపం ముట్టించేసి పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. క్రియాన్షి గాడు ప్రసాదం తీసుకోమంటే అన్నమాట, హార తీసుకోమంటే అంటున్నాడు. ఆయ్ అంటాడు. ఆయ్ గోంగూర పచ్చడి ఉంటున్నావా? పుంటికూరనే గోంగూర అంటారు కదా. ఈడేం చేస్తున్నారు మళ్ళా? క్యాప్సికమ్ రైస్. మరి గోంగూర అది కొంచెం ఉంది, ఖరాబ్ అయిపోతుంది కదా. ఆమె మందం కొంచెం వైట్ రైస్ తీసి అట్లా పెట్టి పెడతా. ఇప్పుడు మనకు నీకు రొట్టె అదేంది ఎన్ని వండుతురు? ఎవరెవరికి వండుతురు? ఇవి క్యాప్సికమ్ రైస్ మరి నేను చేసుకుంటాను. మరి కొద్దిగా ఎక్కువ వేయరు, అందరు తిందాం. అన్నం ఎక్కువ లేదు, అన్నం పెట్టలేదు. ఇప్పుడు అన్నం లేదా? సరే అవును, అన్నంలోనే. సరే, యువర్ విష్ యువర్ విష్. నువ్వు వెళ్ళిపోతున్నావా హాస్పిటల్గా? ఓకే క్యారీ ఆన్. పప్పాజీయా? పప్పాజీ నువ్వే లెక్క చేస్తున్నావా? జాగ్రత్త. ఎంత టైం పడుతుంది? గంట పడుతుంది. ఎందుకు? ఇంజక్షన్ నీకు మెల్లమెల్ల వేసారు కదా. నాకు గుర్తుంది, ఒకసారి నాకు కూడా నరముకి ఇచ్చినప్పుడు కొద్దిసేపు ఇస్తాడు ఆపుతారు, కొద్దిసేపు ఇస్తాడు ఆపుతారు, కొద్దిసేపు ఇస్తాడు ఆపుతారు. ఇవి అదే అనుకుంటా, ఎందుకంటే 3 ఇంజక్షన్లు కదా. అని 3 ఇంజక్షన్లు. సరే జాగ్రత్త. స్వెటర్ వేసుకో అన్న, లేకపోతే ఒకసారి పెడుతుంది బయట. సరే పోయారా? ఇప్పుడు రెడీ అయిందిరా? ఆడికా? మీరు రారా? వస్తాం, అది అయిపోగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. మీరు వచ్చేలా పూజ అయిపోతా ఆల్మోస్ట్ అయిపోయింది. అవుతున్నాయి. ఓ నానిగా గోంగూర ఏం చేస్తున్నావు? టెస్టా? ఎంత వద్దు అల్లయి అని అట్లే కొద్దిగా తీసుకోవాలి సరేనా? టెస్ట్ ఉప్పు కలిసిందా అని చెప్పేసి. దానికైనా తాలింపు ఎక్కువ వేద్దాం, తాలింపు వేస్తే బాగుంటుంది మంచి. దాంట్లో ఈ పుంటి కూర లాగా కనిపించదు కదా చక్కెర, ఎంత వేసినా కనిపించదు. ఎంత వేసినా అదే మరి టేస్ట్. అప్పుడప్పుడు మిర్చీలు కానీ ఏమైనా కలుగుతుంటే మంచి అనిపిస్తుంది. అందుకే వేస్తున్నా. కిరణ్ వస్తావారు జేజ కాడికి? నేను పోతున్నా. నడు రా, నేను పోతున్నా. నడు అంటారు వాడు కూడా. నేను పోయేస్తారా మీరు? నేను ఒక్కనే పోతున్నా. సరే బాయ్ 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 బాయ్. మంచిగా జేజకాడ పోతా అని చెప్పిన. జేజకాడ కూడా గణపతి దగ్గరికి కదా, అది పట్టుకొని ఇష్యూకి పోదామంటారు. మళ్ళీ ఫిష్ రేట్ దొరుకుతాయి ఈ టైంకి నీకు. క్రియేట్ కోసం బయటికి వస్తే ఏమో బాబా అడు అలిగినాకు అలా పెడతానే ఉంటాం ప్లేస్ కదా. ఇద్దరం మనం ముగ్గురం మేడం మనం ఇష్యూ ఇట్లా ఎగిరింది తెలుసా? ఎక్స్ప్రెషన్ తెలుసా? జై వస్తావా? వస్తున్నావా జైజా? నువ్వు జైజా అంటే నీకు ప్యాంట్ వేసిన అది మళ్ళీ ఇష్యూ లేదు. అది వద్దు పెట్టేసి
పొద్దున పొద్దున ఇగో పొద్దుగల్లే బండి స్టార్ట్ చేసుకోమా పిచ్చుకాడు పోదాం సరేనా పొద్దుగల వస్తావా ఇప్పుడు జై పోదాం నేను జై పోదాం పన్నెండు మనం జై పోదాం సరే పోదాం నాడు మేము పోయేస్తాం సంచి పట్టుకుని పోతారా గుడికాడికి ఈనడి ఆయన ఆడినాడు సంచి పడేస్తే అక్కడ రా సరే బాయ్ క్రియాన్స్ బయటికి వేరాలు ఏంది బండి బంద్ చేయాలా బోర్ బంద్ చేయాలా బోర్ బంద్ చేస్తా సరేనా సరే నువ్వు ఆ ఫిష్ వద్దంటేనే మనం పోదాం సరేనా సరే రా నేను దాను చెప్పులేసుకోపో అక్క చెప్పులేసుకో నువ్వు చెప్పులేసుకోపో మరి చెప్పులేసుకోపో నాదిరా వావ్ ఏం రైస్ ఇది ఓన్లీ క్యాప్సికమ్ రైస్ కాదు అది ఏమంటారు ఫ్రైడ్ రైస్ లెక్క ఉంది అది అరే కొంచెంసేపు ఆగురా నాన్న వంట అయిపోయినాక అందరం కలిసి పోదాం ఇలా అవి అవన్నీ ఏమీ లేదు సింపుల్ వేసేసి కొంచెం ఉప్పు కలిసింది అరే నవ్వి నాన్న దవడలు వస్తాంటున్నారు నాకు అర్థమైతే లేదు తినో చెప్పు నేను ఆడికి పోతున్నా గణేష్ కాడికి నాన్ వెజ్ కాదు కదా పెట్టు తినేటప్పుడు పెడతాను ఉప్పు తక్కువ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి సరిపోయింది ఓకే డన్ ఉప్పు ఎక్కువైంది ఇంకా ఉప్పు ఎక్కువైందా నిజంగా ఉప్పు ఎక్కువైంది అది నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను సరిపోతుంది నిమ్మకాయ లేదు అయ్యా మరి ఇట్లా సరే అది ఒకటి వేసి సెట్ అయిపోతుంది ఒక స్పూనా ఒక స్పూన్ పెట్టద్దు నమ్మకం పెడతా ఓం శ్రీ నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారే నమః ఓం ఆశ్రుతవక్తాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శ్రీప్రకారే నమః అరే ఎన్ని కాయలు 1 2 3 4 5 గణేష్ మహారాజ్ కి అబ్బా గ్రేటర్ ఇందాక పూజ కడ వచ్చినందుక ఎవరు ఇచ్చిర్రా ఏడిచ్చినావు వద్దే నేను షాప్ లో పోయినా కొనుక్కుందామని పెరుగు తీసుకొచ్చినా అది దానికోసం మనం కానీ లేదన్నది ఆడికి పోయినామని చెప్పి వీళ్ళని తొలుకోదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక్క పని మీద పోతే వాళ్ళు చూసి మళ్ళీ మా ఇంట్లో ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు మళ్ళీ తింటారా సిరిచా మీరు నాకు ఆనే కడుపు నిండిపోయింది ప్రసాదమే తిన్నాం బావా ఒక్కటి తిన్నారా ఇంకో ప్రసాదం ఏమో మనిష అంటే ఆమెకు ప్రసాదం రాలేదు ఆమె తినేసింది అక్క ప్రసాదం ఏమో ఇంకో ప్రసాదం ఉంటాడు ఆయన మిస్ అయిపోయింది అరే అది మీరు ఇచ్చిరా నాకు 2 వచ్చినాయి వాడికే కడుపు నిండిపోయింది మేము 2 తిన్నాం మంచిగా నిమ్మలంగా సలాడ్ కూడా వేసిరు కొత్తగా సలాడ్ కూడా మంచిగా ఉన్నది నువ్వు కూడా తిన్నావరా ప్లస్ సలాడ్ ఓకే క్యారీ ఆన్ రైస్ తిన్నారా మరి మీరు తినకపోయారు చెప్పు బాగుంది నీకు రోజు ఇట్లా బొట్టు పెట్టాలరా మంచిగా ఉంది అట్లా పెట్టద్దురా తినేటప్పుడు పప్పాజీ నువ్వు కూడా రాకపోయినావే కదా రేపు ఈ టైంకి డన్ రేపు కూడా గణేష్ మహారాజ్కి అయిపోతుంది ఇక మన గణపతి కూడా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 అవుతుంది ఎర్లీ మార్నింగ్ జ్యోతి ఫోన్ చేస్తా ఉన్నది ఏంటంట ఈ రోజు మన వినాయకుడు పోతారు కదా ఓ జ్యోతి రావా ఎలా
ఎందుకు వినాయకుని ఇస్తున్నాం మేము. టూర్ పోతుందా? ఇప్పుడేం టూరు? వర్షం పడుతుంటే స్కూలా? సాయంత్రం వినాయకుడు మేము రాత్రి ఇస్తాం, సాయంత్రం కూడా కాదు. నీ స్కూల్ అంతా అయిపోయినాక నీ ట్యూషన్ కూడా సగం చెప్పినాక రా నువ్వు. సాయంత్రం నైట్ నైట్ ఎందుకు సాయంత్రం బస్ కి రా. ఏమో ఒక రోజు హాలిడే ఇచ్చేసి బండి పంపిస్తాను చెప్పు. లేకపోతే చిన్న వస్తాడు. అన్నొస్తే వస్తావా? ఆమె రాదు అంటే ఆమె వచ్చే మాటలు అయితే గట్లు ఉండే. అన్నొస్తే అన్న ఆ టైంలో డ్యూటీకి పోతాడు, ఆయన ఉండడు. అనుకో ఆయన లేడే, మేము ఇట్లా రావాలని వాన పడుతుంది అని డైలాగ్ కొడుతుంది. అది అంటే ఇండైరెక్ట్ గా రాననే కదా ఇప్పుడు చేయమంటుంది రాజ్యోతి ముగ్గురం చేద్దాం డాన్స్. సరే సరే బాయ్. నాని అంతా అట్లా మాట్లాడు. నువ్వు గణపతి కాడికి వస్తేనే డాన్స్ చేద్దాం మనం. నువ్వు గణపతి కాడికి వస్తేనే డాన్స్ చేద్దాం. డాన్స్ చేద్దాం. ఇద్దరు డాన్స్ చేస్తారంట. అరే మా ఇంటికి రమ్మని. మా ఇంటికాడ వినాయకునికి వస్తాం, మేము మీ ఇంటికాడ వినాయకునికి వస్తాం. అయినా మేము మా క్రియాన్స్ డ్రాయింగ్ వేస్తుండు. ఇంతసేపు ఫ్రిడ్జ్ బొమ్మ వేసిండు, ఇప్పుడేమో ఐఫోన్ బొమ్మ వేస్తుండట. ఎట్లా వేస్తావురా? ఆపిందా? వా ఫినిష్. ఐఫోన్ ఏదిరా మరి? ఏది? అదే ఫోనా? కెమెరా కెమెరా పెట్టు మరి, కెమెరా పెట్టు. అబ్బో అబ్బో, 1 2 3 కెమెరాలే కదా. చాలు ఇక. అక్క 3 అక్క రెడీ అయిపోయిందా? నీ పెద్దమ్మా టైం అయిందా? టిఫిన్ పాలు అయినా వారు నువ్వు రవేంద్ర పెట్టుకున్నావు. ఆడబెట్టి జేజక్కడ పెట్టి ఆడబెట్టేసి నడు. అక్కకు బాయా? నువ్వు పోవారా? నువ్వు పోవా? డిచ్చిరా నాన్న, కిరాచ్ డిచ్చి తీరా. వద్దురా మళ్ళీ వేస్తా దానా. నా టైం అయింది నా నాని. మమ్మీ చెప్పినావా? ఇంటికాడ మదలలేకే సరిపోతుంది ఈరోజు. బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ తాత తీసుకుండా. సరే జాగ్రత్త మరి, సరేనా? బాయ్. సాయంత్రం ఏం రావాలా? తాత రావాలా? డాడీ రాను నాన్న, డాడీకి చలి పెడుతుంది కదా. నేనన్నా తాత రాని వస్తాడు. సరేనా? బాయ్.